ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎర్రిపప్పల సంఘానికి అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ వేదికగా కొండ ఎర్రిపప్ప అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి నీచమైనటువంటి బతుకు అసెంబ్లీ వేదికగా బట్టబయలైపోయింది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి విషయంలో అసెంబ్లీలో ఏం జరిగింది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ఈ 420 జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం పొద్దున లేచిన కాడి నుంచి అబద్ధాలు, అసత్య ప్రచారాలు, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ నికృష్టపు వ్యక్తి ఏదో పెద్ద దేవుళ్లాగా, సాయిబాబా లాగా, యేసుప్రభులాగా వీడేదో పెద్ద బిల్డప్లు ఇచ్చుకుంటూ ప్రజల కోసమే వీడు బతుకుతున్నట్టుగా వీడిచ్చేటువంటి బిల్డప్లన్నీ పచ్చి అబద్ధాలనేది ఇన్నాళ్ళు ఇతను చేసినటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతి, దోపిడీ ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇన్ని రోజులు ఈ 420 ఏం చెప్పేవాడంటే రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలు తెచ్చా, 17 తెచ్చా, 25 తెచ్చా, నోటికి ఏదొస్తే అబద్ధం కొత్తలు కూసేవాడు. అసలు నిజంగా నువ్వు ఈ రాష్ట్రం మొత్తం మీద ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చావు, ఏది పూర్తి చేసావు, ఎక్కడ తరగతులు జరుగుతున్నాయిరా అని అడిగితే వీడి దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి. ఎన్నాళ్ళు ప్రజలు అవి కట్టిందిలే, చూపించేదిలే, జిల్లా ఒకటి కట్టానంటాడు, అల్లూరు జిల్లా అంటాడు, మన్యం జిల్లా అంటాడు, కర్నూలు జిల్లా అంటాడు, కడప జిల్లా అంటాడు, ఏదేదో మాట్లాడతాడు నోటికొచ్చింది. కానీ ఒక్క చోట కన్నా వెళ్ళి ఇది నేను కట్టినటువంటి మెడికల్ కాలేజ్, వీళ్ళు ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అని చూపించగా రాష్ట్ర ప్రజలు ఎవరో చూడలా. మొత్తం అన్నీ నేను చేసేసా, పేదలందరికీ డబ్బులు ఇచ్చేసా, పేదలందరికీ ఏదేదో చేశా, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించేసి. ఏంద్రా నువ్వు చేసింది స్వామి? రాష్ట్రంలో రోడ్లు చూస్తే, వాటి పరిస్థితి చూస్తే నువ్వేం చేసావనేది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. రిషికొండలో నువ్వు నీ భార్య భారతీరెడ్డి గారు ఉండటం కోసం మాత్రం ప్యాలెస్ కట్టుకున్నావు. అంతకుమించి 5 సంవత్సరాల్లో నువ్వు పీకింది ఏమీ లేదు. మెడికల్ కాలేజ్ సంగతికి వస్తావా? రా జగన్మోహన్ రెడ్డి, రా. వైసీపీ నాయకులు ఇవ్వడం దమ్ము, ధైర్యం, కెపాసిటీ ఉంటే అంబటి రాంబాబు దగ్గర నుంచి ఏ వైసీపీ నాయకుడైనా సరే దమ్ముంటే రావచ్చు. రాష్ట్రంలో వీళ్ళు కట్టాము అని చెబుతున్నటువంటి మెడికల్ కాలేజీల దగ్గరికి నేను వస్తా, కెమెరా తీసుకెళ్దాం. మీరు నిజంగా మెడికల్ కాలేజీలు కట్టారా? అక్కడ కాలేజీలు పూర్తయ్యాయా? అక్కడ స్టూడెంట్స్ మెడిసిన్ చదువుతున్నారా లేదా అనేది రాష్ట్ర ప్రజలందరికీ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. దీన్నే శాసనసభలో, శాసనమండలిలో కథలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే సత్యకుమార్ గారు నిన్న ఎండగట్టడం జరిగింది అసెంబ్లీ వేదికగా. అయినా సిగ్గు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ హక్కుపక్ష సాక్షి పేపర్లో రాసుకుంటానే ఉంటాడు, నేను కట్టే అని. ఆ పేటీఎం కుక్కలు, పేటీఎం కూలీలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి కోసం. కొంతమంది మత పిచ్చిగాళ్ళు, కొంతమంది కులగజ్జిగాళ్ళు, ఇంకొంతమంది వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో జగన్ని మోస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇదంతా నిజమే, ఇదొక ఊహా ప్రపంచం వీళ్ళంటారు. చంద్రబాబు నాయుడు గారిని గ్రాఫిక్స్ అని ఇంకోటని. హైటెక్ సిటీ గ్రాఫిక్స్గా అంటే ఒక డిజైన్గా రూపుదిద్దుకొని ఇవాళ అంతటి అభివృద్ధి చెందింది. దేనికైనా ముందు ఒక డిజైన్ చేయాలి, ఒక డిపిఆర్ తయారు చేయాలి. అదే అమరావతికి చేస్తే ఇది గ్రాఫిక్స్ అన్నావే. నీ మెడికల్ కాలేజీలు గ్రాఫిక్స్ కాకపోతే, నీ మెడికల్ కాలేజీలు నిజమైతే, మెడికల్ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో దమ్ముంటే ఏ వైసీపీ నాయకుడైనా చెప్పొచ్చు, ఇదిగో ఇక్కడ కట్టామంటే నేను వస్తా, మీరు నాకు చూపించండి, అది ప్రజలకు చూపిద్దాం మనం. నిజంగా మీరు మెడికల్ కాలేజ్ కట్టారా, అక్కడ మెడికల్ కాలేజ్ నడుస్తుందా, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారా అనేది రాష్ట్ర ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడు పెద్ద పోటుగాళ్ళలాగా నేనేదో పీకేసాను, పొడిచేసాను, పచ్చి అబద్ధాలు చెప్తా ఉంటాడు. ఆ తర్వాత ఎరిపప్పు అవుతుంటాడు. దాన్ని కవర్ చేయడానికి మరో అబద్ధాలు చెప్తా ఉంటాడు. హక్కుపక్ష సాక్షిని అడ్డం పెట్టుకొని నీ సాక్షి కొనే దిక్కులేక 3 లక్షల అంటే దాదాపు 3 లక్షల మందితో వాలంటీర్లకి ప్రభుత్వమే డబ్బిచ్చి, దౌర్భాగ్యుడు డబ్బిచ్చి నెలకు 200 రూపాయలు సాక్షి కొనండి, నా సాక్షి పేపర్ ఆదాయం పెరుగుద్ది, నా సాక్షి పేపర్ సర్క్యులేషన్ పెరుగుద్ది అని సొంత భార్య నడిపేటువంటి పత్రికకి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టావే. ఇది అడిగితే సాక్షికి నాకేం సంబంధం, సాక్షికి భారతిరెడ్డికి ఏం సంబంధం, మాకు ఛానల్ లేదు, మాకు పేపర్ లేదంటారే. ఎవడమ్మా మొగుడు ద్రా వైసీపీ వెళ్ళి ఒక్క మాట నిజం చెప్పండి, మీరు కడుపు కన్నం తింటే. సాక్షి పేపరు, సాక్షి ఛానల్ ఎవడమ్మా మొగుడిది? మరి జగన్మోహన్ రెడ్డి ఏమో భారతిరెడ్డిది కాదంటున్నాడు, జగన్ది కాదంటున్నాడు. మరి షర్మిలదైతే ఇచ్చేయచ్చు కదా, పాపం తనకు వాటా ఉందనుకుంటున్న దినాలు. అంటే పూర్తిగా మొత్తం తందే అని చెప్పదలుచుకుంటున్నారా మీరు? దాన్ని అడ్డం పెట్టుకొని అంటే దాంట్లో పెట్టుబడి ఉడతాయా అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక మందికి లబ్ధి చేకూరిస్తే వాళ్ళందరూ తీసుకొచ్చి సాక్షిలో పెట్టుబడి పెడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి దోచుకుని తింటున్నటువంటి పరిస్థితి. దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి మంచిని మసిపూసి మారేడికాయ చేయటం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాన్ని దాచిపెట్టి ఇతరేదో పెద్ద ఈ రాష్ట్రానికి ఏదో ఓడబడుస్తున్నట్టుగా చెబితే నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు సరే ఎన్ని నిజాల అబద్ధాలు పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఓడబోయికుంటే, జగన్మోహన్ రెడ్డి ఏదన్నా పొడిచుంటే, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేసుంటే రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు నిన్ను పరిమితం చేస్తారా?
ఎందుకు చేశారు? ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేస్తారా? ఎందుకు చేశారు? అంత చండాలపు, అంత దౌర్భాగ్యపు, అంత నిరంకుశత్వపు, అంత నీచమైనటువంటి పరిపాలన నువ్వు చేస్తే, ప్రజలు నీకు అంత నికృష్టమైనటువంటి తీర్పిస్తే, సిగ్గు లేకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని, ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి తీర్పుని, రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఎన్నికల ద్వారా వచ్చినటువంటి తీర్పుని అపహాస్యం చేస్తూ నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని అడుక్కుంటూ ఒకవైపు ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే జైల్లో పెట్టావో, ఏ అయ్యన్న పత్రుడి గారి మీద అయితే కేసులు పెట్టావో వాళ్ళనే అడుక్కుంటావా? సిగ్గుండబల్లే నిన్న సింహం, పులి, టైగరు అది ఇదని చెప్పి ఎలివేషన్లు ఇస్తుంటారు. రాయలసీమ బిడ్డ, క్యాన్సర్ గడ్డ అని. నువ్వు రాయలసీమ బిడ్డవు కాదు, నువ్వు ఒక రాయలసీమకు ఒక క్యాన్సర్ గడ్డవు. నువ్వు అనేవాడివి లేకపోతే రాయలసీమ అతి త్వరగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అక్కడ నీటి వస్తువుల దగ్గర నుంచి పరిశ్రమలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అడ్డం లేకపోతే రాయలసీమ రాబోయే రోజుల్లో అత్యంత సస్యశ్యామలంగా అభివృద్ధి చెందుతుంది.